ఒకసారి ఈ వైరల్ వాటర్ మగ్ ఎడిట్ చూడండి. ఇలాంటి వాటర్ మగ్స్ అయితే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలాంటి వాటర్ మగ్స్ మన నేమ్తో రీప్లేస్ చేసి రీక్రియేట్ చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ చూసే ముందు ఎప్పుడు మర్చిపోకుండా ఫాలో చేసి వీడియోని సేవ్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే పిక్సైడ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు PNG ఫార్మాట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని మీరైతే ప్రొసీడ్ కాండి. అండ్ ఇక్కడ కింద టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కింద స్క్రోల్ చేసి టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్లో మీరైతే 1 సింబల్ యాడ్ చేసుకోండి. జస్ట్ ప్లేన్ 1 ఉండాలి. అది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ప్రాపర్ అడ్జస్ట్ చేసుకోండి స్క్రీన్ తగ్గట్టు. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీరు టెక్స్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ PNG ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాల్సిన నేమ్ అయితే యాడ్ చేసుకోండి. మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. టైప్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత క్యాప్ కూడా ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఒక బ్లాక్ స్క్రీన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో మీద న్యూ వీడియో క్లిక్ చేసి ఇక్కడ లైబ్రరీకి వెళ్తే ఇక్కడ బ్లాక్ అయితే సెర్చ్ చేయండి. మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన బ్లాక్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ కింద ఓవర్లే మీద క్లిక్ చేయండి. ఓవర్లే క్లిక్ చేసి ఇంతకుముందుకు మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫొటోస్ ఏవైతే అంటే డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ 2 యాడ్ చేసుకొని ఈ 2 ఓవర్లేస్ అయితే మీరు ఖచ్చితంగా 4 సెకండ్స్ ఉండాలి. 4 సెకండ్స్ ఉండేటట్టు మొదటి డ్రాగ్ చేసుకోండి 4 సెకండ్స్ ప్రాపర్గా. అండ్ స్టార్టింగ్ లో కీ ఫ్రేమ్ వేయండి. ఈ 1 సింబల్ ఏదైతుందో దానికి ఒక కీ ఫ్రేమ్ ఇవ్వాలి. దానికన్నా ముందు మీరు అడ్జస్ట్ చేసుకోండి ప్రాపర్గా. అండ్ సెకండ్ వీడియోకి మీరైతే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాస్క్ లోకి వెళ్ళి మిర్రర్ సెలెక్షన్ మొత్తం క్లోజ్ చేసేయండి. మీ 2 ఫింగర్స్ తో క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అండ్ మీరైతే బ్యాక్ వచ్చేసేయండి. ఒకసారి రైట్ మార్క్ క్లిక్ చేసి రైట్ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు కాస్త టైం లైన్ స్క్రోల్ ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చి అక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి. ఇంతకుముందు క్లోజ్ చేశారు కదా, ఇప్పుడు ఓపెన్ చేయండి. అండ్ ఇప్పుడు రైట్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ సేమ్ రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టైం లైన్ కాస్త ముందు చెప్తే ఇప్పుడు థర్డ్ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త రైట్ సైడ్ కి అంటే నేమ్ ఏదైతుందో దాని ఎండింగ్ కి అయితే సెట్ చేసుకోండి కరెక్ట్ గా కీ ఫ్రేమ్ తగ్గట్టు. అండ్ లాస్ట్ లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇప్పుడు అలా 1 నెంబర్ అయితే మీరు స్టార్టింగ్ కి అయితే సెట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఓవర్లో ఏదైతుందో దాన్ని సెకండ్ కీ ఫ్రేమ్ తగ్గట్టు సెట్ చేసుకోండి ప్రాపర్ గా. దీని తర్వాత ఇప్పుడు ఫస్ట్ లో కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడ ఆరిజినల్ సెలెక్ట్ చేయండి. అడ్జస్ట్కి వెళ్ళి రొటేట్ లో మీరు -90 రావాలి. ప్రాపర్ గా చూసుకోండి 90 రావాలి. -90 ఇట్లా సెట్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ తర్వాత మీరు మాస్క్ లోకి వెళ్ళి అక్కడ ఇలానే సెట్ చేసుకోవాలి కరెక్ట్ లైన్ మీద. అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ ఏదైతుందో ఆ థర్డ్ కీ ఫ్రేమ్ తగ్గట్టు మీరు ఆ ఆరిజినల్ ఏదైతుందో దాని మీదకి తీయండి లైన్ అనేది. కొంచెం డ్రాగ్ చేస్తే అయిపోతుంది స్క్రీన్ మీద. అండ్ సెకండ్ ఓవర్లే 4th కీ ఫ్రేమ్ దగ్గర సేమ్ అదే పాయింట్ లో మీరు ఫస్ట్ ఓవర్లేకి అక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయండి పైన స్క్రీన్ ని హారిజాంటల్ సెలెక్ట్ చేసుకొని మాస్క్ మీద. అండ్ ప్రాపర్ సెట్ చేసిన తర్వాత సెకండ్ ఓవర్లే లాస్ట్ లో ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మొత్తం క్లోజ్ చేసేయండి మీ 2 ఫింగర్స్ తోని. ప్రాపర్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే మంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు రైట్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతిదానికి గ్రాఫ్స్ అయితే యాడ్ చేసుకుంటుంది. 2 కీ ఫ్రేమ్స్ మధ్యకి మనం టైం ఫ్రేమ్ తీసుకొస్తే అక్కడ గ్రాఫ్స్ ఉంటాయి సింబల్ చూసుకోవచ్చు. ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఈజీని సెలెక్ట్ చేసుకోండి. ప్రతిదీ ఈజీని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లయితేనే మంచిగా నీట్ వస్తుంది స్లో మోషన్ లో. అండ్ కొన్ని కీ ఫ్రేమ్ అయితే వస్తలేవు ఎందుకంటే కింద మాస్క్ మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆ గ్రాఫ్ అయితే వస్తుంది. ఆ గ్రాఫ్ లో మీరు ఈజీని సెలెక్ట్ చేసుకోండి. చూడొచ్చు ఇక్కడ మాస్క్ మీద క్లిక్ చేస్తే తర్వాత గ్రాఫ్ వస్తుంది. ఇక్కడ ఈజీని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇక్కడైతే పని చేస్తలేదో గ్రాఫ్ సింబల్ అక్కడ సెట్ చేసుకోండి. అండ్ అంతేనమాట. ఇప్పుడు గ్లో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చాలు. అంటే ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇక్కడ గ్లో అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన గ్లో ఏదైతుందో అది, లేదంటే మీరు వేరే గ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ గ్లో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఆల్ ఆబ్జెక్ట్స్ దీని మీద క్లిక్ చేస్తే చాలా అనమాట. ఇంకా అంతేనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాం.